అందరికీ వందనాలు. ప్రవీణ్ పగడాల వారి యొక్క రిపోర్ట్స్ ఇంకా రాలేదు. దాని విషయం ఏంటో ఇంకా తేలలేదు. ఈలోపు మరొక విచారకరమైన వార్త. ప్రవీణ్ పగడాల గారి భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉండగా ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర ఒక పాస్టర్, ఒక సేవకుడు ప్రవీణ్ జోషప్ గారు అని చెప్పి ఒక సేవకుడు ఆయన బైక్ని ట్రాన్స్పోర్ట్ లారీ అనేది ఒకటి గట్టిగా గుద్దడంతో అక్కడికక్కడే చనిపోయారు. గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడున్న పరిస్థితిని బట్టి, జనాన్ని బట్టి కూడా విషయం అనేది లేటుగా అయితే తెలిసింది. ఏదేమైనా పాస్టర్ జోషప్ గారి విషయంలో ఆయన కుటుంబం కొరకు, ఆయన సంఘం కొరకు కూడా ఖచ్చితంగా అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక ప్రవీణ్ పగడాల గారి కేసు విషయానికి వస్తే, నిన్న పోలీసు వారు రిలీజ్ చేసినటువంటి విషయాల ప్రకారం కూడా సీసీ ఫుటేజ్లు అందరం చూసాం. హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు కూడా టోల్ ప్లాజాస్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు వాళ్ళు కలెక్ట్ చేసి చూపించారు. అందులో ఎక్కడ కూడా సందేహాస్పదంగా మనకు కనిపించలేదు. కానీ దీన్ని వాళ్ళు కూడా యాక్సిడెంట్, ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అని నిర్ధారించలేదు. వారు నిర్ధారించకుండానే ఇక తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చేసాయి. అది యాక్సిడెంట్ వలనో లేదా నిజంగానే ఏదైనా జరిగిందా అనేది వారు రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేద్దాం, వేచి చూద్దాం. కాబట్టి క్రైస్తవులైన ఇతరులైనా తప్పుడు వార్తలు మాత్రం పుట్టించొద్దు. కానీ ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది మాత్రం ఇవ్వలేదు. 24 గంటల్లో ఇచ్చేటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు లేదా స్పెషల్ కేసెస్లో 2వ రోజు పడుతుంది. కానీ వారం అవుతున్నా సరే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఎందుకు బయటకు రావడం లేదో అందుకే అందరికీ సందేహంగా ఉంది. అంతేకాదు ఆ డెత్ని చూసినటువంటి, దాన్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇది సాధారణమైన యాక్సిడెంట్ అని మాత్రం ఎవరు అనుకోరు. ఎందుకంటే అంత డౌట్ఫుల్గా ఉంది. కాబట్టే అనుమానాస్పద కేసుగా గుర్తించడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఫుల్గా వాళ్ళకే వదిలేసాం. అంతేగాని మధ్యలో ఎవరు వార్తలు పుట్టించినా, ఎవరు నెగిటివ్గా చెప్పినా, ఎన్నెన్నో విమర్శలు వస్తున్నా కూడా, ఒక మనిషి చనిపోయినా సరే ఎంత విమర్శలు వస్తున్నాయి అంటే ఆ ప్రభావం అలాంటిది, ఆ వ్యతిరేకత అలాంటిది. అయితే డీల్ చేసేది ఇక్కడ పోలీసు వారు, క్రిస్టియన్స్ కాదు. లేదా వీళ్ళేదో ఉద్దేశపూర్వకంగా ఏదో చేస్తున్నారు అని అనుకుంటున్నారు. చాలామంది వ్యతిరేకిస్తున్నారు కూడా. ఒక విషయం ఆలోచించండి, అది అనుమానంగా ఉంది, అనుమానాస్పద కేసుగా రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయండి అని చెప్పారు. పోలీసు వారు దాని పనిలో ఉన్నారు. సో మధ్యలో వెయిట్ చేస్తున్నారు క్రైస్తవులు. అంతేగాని అనవసరమైనటువంటి వార్తలతో రెచ్చగొడుతున్నారు చాలామంది. సో ఎంక్వైరీ చేసేది పోలీసు వాళ్ళు, క్రిస్టియన్స్ కాదు, హిందూస్ కాదు, ఈ సోషల్ మీడియా అంతకన్నా కాదు. కాబట్టి ఎలాంటి వార్తలు వచ్చినా ముందు వాళ్ళు వచ్చేటువంటి నివేదికల వరకు వెయిట్ చేద్దాం. ఇక కొత్త డౌట్స్ ఏంటంటే, పోలీసు వారు ఇచ్చినటువంటి కొన్ని రుజువుల ప్రకారం వ్యక్తి మారిపోయాడు అనే ఒక క్లూ దొరికింది. అలాగే విజయవాడ దగ్గరలో 4 గంటలు మిస్ అయినటువంటి విషయం దొరికింది. సో ఈ 2 విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయవాడకు వచ్చినటువంటి వ్యక్తి సాధారణంగా ఒక వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఆ తర్వాత వ్యక్తి మారిపోయాడు, పర్సనాలిటీ మారిపోయింది అని ముందు నుంచి అనుమానపడుతున్నారు. ఈ సీసీ ఫుటేజ్లో ఇంకా కొంచెం అది బలపడింది. ఇక విజయవాడలో ఆ 4 గంటలు ఎక్కడున్నాడు, ఏమైపోయాడు, ఏం జరిగిందో కనిపెట్టాల్సి ఉంది. సో మనమైతే జడ్జ్ చేయట్లేదు, ఆ డౌట్స్ అయితే వచ్చాయి. ఇవి కాకుండా అక్కడ సీన్స్ కానీ, అక్కడున్న విచిత్రమైన పరిస్థితులు కానీ ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అని అనిపించడం లేదు అని వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. వాళ్ళేం జడ్జ్ చేయట్లేదు, వాళ్ళేం దాన్ని బేస్ చేసుకుని ఏదేదో ఇన్సిడెంట్లు ఏమీ చేయట్లేదు. కానీ చనిపోయాడన్న బాధ కూడా లేకుండా ఎంతోమంది వ్యతిరేకంగాను, నెగిటివ్గాను కూడా ఇది విమర్శిస్తూ దీన్ని మరలా క్రైస్తవుల మీదకి రుద్దుతూ కూడా వీడియోసు, కమెంట్స్, పోస్టులు చాలా చేస్తున్నారు. ఆ విషయం మాత్రం ఒకసారి ఆలోచించండి. రిపోర్ట్స్ అయితే ఇంకా రాలేదు, వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ రిపోర్ట్స్ ఎలా వచ్చినా క్రిస్టియన్ స్టాండ్ అనేది మాత్రం ఒకటే. ఒకవేళ ఏదైనా జరిగితే పొరపాటున ఆ నిందితుల్ని మాత్రం పట్టుకోండి, ఆ కేసు మాత్రం దర్యాప్తు చేయండి అని వాళ్ళకు వదులుస్తున్నారు తప్ప ఈ బస్సులు తగలబెట్టేయడం, రాస్తారోకోలు చేయడం, లేదా ఇట్లా విధ్వంసాలు క్రియేట్ చేసే వ్యక్తులుగా ఎవరూ లేరు. న్యాయంగా పోలీసులకు అప్పచెప్పారు, వారిని నమ్ముతున్నారు. పోలీసులు వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నామని చెబుతున్నారు. సో ఇందులో ఎంతవరకు అది వస్తుందో, ఎంతవరకు అది సిన్సియారిటీ ఉందో మనం వేచి చూడాలి, రిపోర్ట్స్ వచ్చేంత వరకు కూడా. ఈ విషయం అంతా కూడా పెద్ద ఇష్యూ అయినప్పటికీ కూడా కొన్ని రోజులు, మొదటి 2 రోజుల వరకు కూడా ఏ మీడియా కూడా సరిగా పట్టించుకోలేదు, ఏ వార్తాపత్రికల్లో కూడా సరిగా వేయలేదు. ఆ తర్వాత నుంచి ఇది స్టేట్ ఇష్యూ అవ్వడంతో అందరూ కూడా స్పందించి దీని గురించి వారికి నచ్చిన విధంగా మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే సీఎం గారు దీని గురించి స్పందించారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా దీని గురించి స్పందించారు, అలాగే లోకేష్ గారు కూడా దీని గురించి స్పందించి ట్వీట్ కూడా పెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు స్పందించారో తెలియట్లేదు. ఈయనేమి టీడీపీ పార్టీ అయ్యుంటే గనక ఎవరు కూడా ఆయన అడగరు, ఎందుకంటే సీఎం గారు, లోకేష్ గారు స్పందించారు కాబట్టి. కానీ ఈయన వేరే పార్టీ, ఈయన ఒక ప్రధానమైన నాయకుడు. సో ఈయన కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర పాలకుడు, పైగా డిప్యూటీ సీఎం కాబట్టి. కానీ ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. ఇకపోతే ప్రవీణ్ అన్న గారి మరణాన్ని బేస్ చేసుకుని కూడా విషం కక్కేటువంటి పరిస్థితులు కూడా చాలా చూస్తున్నాం. అలాగే సపోర్ట్ చేయట్లేదు, ఒక మనిషిని మనిషిగా చూడట్లేదు. అలాగే మనిషి చనిపోయిన తర్వాత కూడా కనీసం సానుభూతి కూడా లేదు. విద్వేషాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.
ఈ విషయం ప్రక్కన పెడితే ఆయన్ను చంపేస్తాను, నాలుక చీరేస్తాను అన్నటువంటి ఒక ముస్లిం కూడా, అంటే ముస్లిం నుంచి కూడా థ్రెట్ ఉందని అని మనం మాట్లాడుకున్నాం. ఆ ముస్లిం కూడా సయ్యద్ సమీ అని చెప్పి, ఒక సయ్యద్ సమీ హౌజాని అనేటువంటి ఒక ముస్లిం కూడా రియాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే ఇలాంటి భావజాలం లేదు, అతను ఎప్పుడైతే క్షమించమని అన్నాడో అప్పుడే వదిలేసాము, అతనికి మాకు సంబంధం లేదు, మేము కూడా అతని గురించి ప్రార్థన చేసాం, దువా చేసాము, అతనికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నామని దాదాపు 2-3 సార్లు తను ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా అదే ముస్లిం వర్గానికి చెందినటువంటి షఫీ గారు కూడా, బ్రదర్ షఫీ అని మనకు పరిచయం, ఆ షఫీ గారు కూడా ఈ ప్రవీణ్ గారితో చాలా విషయాల్లో డిబేట్ చేశారు, చాలా విషయాల్లో పోటీ పడ్డారు. అలాంటి వ్యక్తి కూడా ఆయన మరణాన్ని చూసి, ఆయన పరిస్థితిని చూసి వచ్చి రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి దగ్గర కూడా మాతో పాటు ఉన్నారు. అలాగే ఆ తర్వాత హైదరాబాద్లోను, చర్చిలోను, భూస్థాపన కార్యక్రమాల్లోనూ అన్ని చోట్ల కూడా ఆయన ఉన్నారు. సో ఆయన పూర్తిగా మద్దతు ఇచ్చి, ఆయనకు సంఘీభావం చెప్పి, కుటుంబానికి తోడుగా ఉండి చాలా ధైర్యపు మాటలు మాట్లాడారు. అలాగే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు, రాజకీయ నాయకులు అక్కడ పనిచేశారు, రాజకీయ నాయకులు కూడా సానుభూతి చూపించారు, పాజిటివ్గా సమాధానం కూడా ఇచ్చారు. అలాగే నాస్తికులు కూడా మాట్లాడారు, నాస్తికులు కూడా వచ్చారు. సో ఇలా అందరూ ముస్లింలు కానీ, నాస్తికులు కానీ, రాజకీయ నాయకులు కానీ, క్రైస్తవులు కానీ అందరూ కూడా సంఘీభావం తెలిపారు, అలాగే సానుభూతి కూడా చూపించారు. దీనికి సంబంధించి హిందువులు కూడా రెస్పాండ్ అయినా, దీనికి సంబంధించి హిందువులు కూడా వచ్చినా ప్రేమపూర్వకంగా తీసుకుని కలిసే వెళ్ళేవారు, కలిసే దాని గురించి మాట్లాడేవారేమో. కానీ ఏ ఒక్కరు కూడా రాలేదు, ఏ ఒక్కరు కూడా దాని గురించి పాజిటివ్గాను స్పందించకపోగా నెగిటివ్గా స్పందించడం అనేది అందరూ హిందువులు కాదు, కానీ ఎవరో కొందరు ఈ హిందువుల మీదే చూపిస్తున్నారు, హిందువుల మీదే పక్కపెట్టుకుంటున్నారు, హిందువులనే చూపిస్తున్నారు అని మీరు తప్పుగా అనుకుంటున్నారేమో. చాలామంది క్రైస్తవులు అక్కడ న్యాయం జరగాలనే కోరుకుంటున్నారు తప్ప ఇది కేవలం హిందువులే చేశారని ఏ ఒక్కరూ అనలేదు, ఎక్కడ మాట్లాడలేదు. అయితే ఈ ఆవేశంలో, ఈ కోపంలో కొంతమంది మాత్రం కొన్ని మతోన్మాదుల శక్తుల గురించి మాట్లాడడం అది వేరే విషయానికి సంబంధించింది. అది ప్రవీణ్ గారిని చంపింది వాళ్లే అని వాళ్ళు కూడా ఎక్కడా చెప్పలేదు. అసలైన హిందూ ధర్మ పరిరక్షకులు అంటే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన అధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, పూజారులు కానీ, వీళ్ళు హిందూ ధర్మం కాపాడేది, స్ప్రెడ్ చేసేది. సో ఇక్కడే వీళ్ళు మాత్రం ఎవరికి కూడా సపోర్ట్ చేయలేదు, దేని గురించి మాట్లాడలేదు. కాబట్టి వారి గురించి కూడా ఎవరూ పల్లెత్తి మాట కూడా అనలేదు. కాబట్టి ఇది హిందువుల మీద ద్వేషమైతే కాదు, హిందువులను ఎక్కడ అనలేదు, హిందువుల గురించి మాట్లాడలేదు. తప్పుగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొంతమంది మతోన్మాదుల గురించి కొంతమంది మాట్లాడుండొచ్చు, కానీ హిందువుల మీద ద్వేషం పెంచడం కోసం, హిందువుల గురించి నెగిటివ్గా చూపించడం కోసం కాదు. పాస్టర్లు ఎలాగో హిందూయిజంలో ఈ పీఠాధిపతులు, పూజారులు కూడా అలానే. మరెవరూ కూడా రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ అయితే ఖచ్చితంగా మత సామరస్యం చూపించి కృతజ్ఞతలు చూపిస్తారు, వాళ్ళని ఆహ్వానిస్తారు. వాళ్లే కాదు, ఇంకెవరూ కూడా రెస్పాండ్ అవ్వలేదు. పైగా హిందువులను టార్గెట్ చేశాం అనుకోవడం మాత్రం తప్పది. ఇక యూట్యూబ్లో కానీ ఇక విధ్వంసకరమైనటువంటి మాటలు, విద్వేషపూరితమైన మాటలు, పచ్చి బూతులు ఎలా కించపరుస్తున్నారంటే అలా కించపరుస్తున్నారు. ఒక వ్యక్తి చనిపోతే కనీసం మానవ ధర్మం కూడా లేకుండా మీ ప్రవీణ్ మనిషి ఎట్లా తెచ్చిండు, కుక్క సావు తెచ్చిండు. యాక్సిడెంట్ అయితే కాలేదు, మా హిందువులే. ఇలా నాన్ సెన్స్ మాట్లాడి, చెత్తగా మాట్లాడి, విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి ఇలాంటి మాటలు విన్నప్పుడు, వాటిని చూస్తున్నప్పుడు కూడా మరి హిందువులు ఎందుకు రెస్పాండ్ గారు? అలా అనకూడదు, మన ధర్మం ఇది కాదు అని ఎందుకు మాట్లాడరు? అలా అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఏ ఒక్క మాట కూడా ఎవరు అనరు కదా. అయితే దేశానికి ఏంటి ఉపయోగం? అయితే ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? అసలు దేశానికి ఏం ఉద్ధరించాడని చాలామంది మాట్లాడుకుంటున్నారు, చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఆయన క్రైస్తవ జీవితం మాత్రమే కాదు, అండ్ ఇలాంటి డిబేట్లు మాత్రమే కాదు, ఆయనకున్న సాఫ్ట్వేర్ కంపెనీల్లో వచ్చినటువంటి ఆ యొక్క భాగాలు తీసుకొచ్చి, ఆ యొక్క ప్రాఫిట్లు తీసుకొచ్చి సామాజిక సేవ ఎంత చేశాడో మీకు తెలియదు. ఆయన పెంచి పోషిస్తున్నటువంటి ఓల్డేజ్ హోమ్స్ కానీ, అనాథాశ్రయాలు కానీ అవే సాక్ష్యాలు. ఆయన అడాప్ట్ చేసుకున్నటువంటి పిల్లలు కూడా వారికి సాక్ష్యాలు. సో ఇలాంటి చారిటీ క్రైస్తవులకే కాదు, క్రైస్తవులకు హెల్ప్ చేయడమే కాదు, దేశంలో కూడా మణిపూర్ ఇష్యూ వచ్చినప్పుడు, అలాగే కోవిడ్ టైంలో కూడా ఆయన చాలా హెల్ప్ చేశాడు. ఆ విషయాలు ఎవరికి తెలుసు? ఆయన మరణాన్ని హేళన చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన కుక్క చావు చచ్చాడని, అనాథ శవంగా పడున్నాడు అని ఇలా మాట్లాడే వారికి ఒక విషయం అర్థం చేసుకోండి. ఆయనకు ట్రీట్ చేసినటువంటి పోస్ట్ మార్టం చేసినటువంటి వాళ్ళ డాక్టర్లు ఒకరు కాదు, ఒక టీమే చేసింది, మంచి డాక్టర్ల చేత. అంతేకాదు పోలీస్ బందోబస్తుల మధ్య, వేలాది మంది సైన్యం మధ్య ఆయన భౌతికాయానికి పోస్ట్ మార్టం జరిగింది. అంతేకాదు వేలాదిగా, లక్షలాదిగా వచ్చినటువంటి ప్రజల మధ్య ఆయన ఊరేగింపుగా ఆయన భౌతికాయాన్ని తీసుకువెళ్తున్నారు. అలాంటిది ఒక ఎమ్మెల్యేకి, ఎంపీకే ఉండదు. మొదటగా ప్రాథమిక విచారణ చేసినటువంటి విఆర్ఓ కానీ, ఏఎస్ఐ కానీ, ఎస్ఐ కానీ, వీళ్ళ దగ్గర నుంచి సీఎం వరకు కూడా అందరూ కూడా ఆయన గురించి మాట్లాడారు. ఆయన మరణాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రమంతా ఆయన మరణాన్ని గురించే మాట్లాడుతుంది. సో అంత ఘనంగా అనేక వేల మంది, లక్షల మధ్య ఆయన భౌతిక కాయం వెళ్ళింది. ఇప్పుడు అందరూ స్మరించుకుంటున్నారు.
ప్రతి క్రైస్తవుడు ప్రతి చర్చ్లోనూ కూడా ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే అంత ధన్యకరమైనది, అంత మంచి మరణం, అంత మంచి మాదిరికరమైన జీవితం ఆయన జీవించి మరణించాడు. ఆ విషయం మాత్రం మీకు అర్థం కావాలి. ప్రవీణ్ గారి భార్య మాట్లాడుతున్నప్పుడు ఆమె కృంగిపోతూ బాధపడుతూ నలిగిపోతూ ఒక మాట మాట్లాడుతూ ఉంటే, చంపిన వారిని కూడా క్షమించండి, ఆయన చేసిన పరిచర్యను గౌరవించే వాళ్ళైతే క్షమించండి అని ఎంత గొప్పగా మాట్లాడుతుంటే, అంత గొప్పగా మాట్లాడుతూ ఉంటే ఎంత నీచమైనటువంటి నీచాతి నీచులు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. అప్పుడే రోడ్డుకి ఎక్కేసావా, అప్పుడే బరి తెగించేసావా, నీ మొగుడిని అప్పుడే వదిలేసి సుఖపడిపోతున్నావు, ఇలాంటి చెత్త మాటలు వింటుంటే ఎంత దారుణంగా ఉంది. అసలు ఇదా నీ ధర్మం నేర్పించేది? ఇంట్లో నీ ఆడవాళ్ళతో ఇలాగే మాట్లాడతావా? అసలు అర్థం కాదా? అంతేకాదు, చాలామంది బూతులండి, చాలా బూతులు. అంతేకాకుండా చాలామంది తాగి నడిపాడు, ద్రాక్షారసం తాగాడు, తాగే నడిపాడు, రిపోర్ట్లు అవే వస్తాయని చెప్తున్నారు. అసలు మీలాగా ఆయన ఎప్పుడైనా తాగడం చూసారా? అసలు తాగుడు అలవాటు ఆయనకు ఉందా? ఎప్పుడైతే దేవుని స్వీకరించాడో అప్పటి నుంచి ఏ చెడు అలవాటు కూడా ఆయనకు దరి చేరలేదు. కనీసం ఆయన అలవాట్లేంటి, ఆయనకున్న మంచి అలవాట్లేంటో తెలియకుండానే తాగుడు 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 అని వాళ్ళకున్న అలవాట్లను దీనికి చొప్పిస్తున్నారే, ఎంత దారుణం అది. ఇక ఒక ఆమెమో బూతులు తిడుతూ వెక్కిరిస్తూ పనికిమాలని వెకిలి చేష్టలను అవుతూ ఉంటే, అసలు చనిపోయి కూడా, ఇది పాత వీడియోనే అయ్యి ఉండొచ్చు, చనిపోయిన తర్వాత కూడా వీడు దేశద్రోహి మతోన్మాది, వీడేమైనా దేశం కోసం చచ్చాడా అంటూ ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో. వాడెవడో కనీసం బుద్ధి లేదు, జ్ఞానం కూడా తెలియదు. హిందువులే చంపారు, మా హిందువులే చంపారు అని చెప్పి నాన్ సెన్స్ క్రియేట్ చేశాడు. ఏదో నోటుకొచ్చింది వాగాడు, అదంతా పబ్లిక్ స్టంట్, అది ఆడికి బుర్ర కూడా లేదు. మళ్ళా వాడే వచ్చి క్షమాపణ, చేతులు జోడించి 10 సార్లు క్షమించండి క్షమించండి అని క్షమాపణ కూడా చెప్పాడు. చెప్తే కానీ చేయలేదు, అది నేను అవగాహన లేకుండా చేశాను, సారీ. ఏదైతే ప్లీజ్ ఇలాంటి నేను ఇంకోసారి మాత్రం చెప్పను. నేను మన ప్రత్యేకంగా క్రిస్టియన్ సోదరులను చెప్తున్నాను, సారీ అండి. నేను ఏదైతే మాట్లాడినా తప్పు, నేను ఆ వర్డ్స్ అన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను. ఇంకొకటి, ఇలాంటి వాళ్ళంతా కనీసం ఏది బేసిక్స్ కూడా తెలియకుండా, కనీసం తెలుసో తెలియకో ఎవరో చెప్పేటువంటి మాటలు నమ్మి విద్వేషాలు నింపుకొని ఇలా మాట్లాడడం అనేది సహజంగా జరుగుతున్న విషయమే. చాలామంది ఉన్నారు దేశంలో, ఇంకా అనేక మంది యువత ఇట్లానే చెడిపోతున్నారు కూడా, మత విద్వేషాలతో కుల మత భేదాలతో ఇలానే వెళ్ళిపోతున్నారు. సో ఇక విషయం ప్రక్కన పెడితే, ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత సేవకులు వచ్చారు, విశ్వాసులు వచ్చారు, అక్కడ అందరూ వచ్చారు. కాబట్టి అందరిలోనూ కూడా ఎవరో కొందరు ఆవేశంగానో బాధగానో మాట్లాడిన మాటలను పట్టుకొని, అలాగే షఫీ గారిని కలుపుకోవడం కూడా, ఆ విషయాన్ని కూడా పట్టుకొని ఇలా మతోన్మాదాల గురించి మాట్లాడడం, ఇలా మతోన్మాదులు కూడా ఇలా హింసిస్తున్నారు, క్రైస్తవులు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ప్రతిసారి ఇలాంటివి జరుగుతున్నాయని మాట్లాడుతుంటే ఆ మాటలను పట్టుకొని ఇలా కొందరు మాట్లాడితే, వాటిని బేస్ చేసుకుని ప్రవీణ్ అన్న గురించి తప్పుగా మాట్లాడడం, క్రైస్తవుల గురించి తప్పుగా నెగిటివ్గా చిత్రీకరించడం, మాట్లాడడం, ఇదేదో విద్వేషాలు లేదా నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్లో ఏదో ఆర్టికల్స్ వస్తే అదేదో క్రైస్తవులే పంపించినట్టు, క్రైస్తవులే ఆ ఉగ్రవాదులతో చేతులు కలిపి అక్కడ ఏదో రాయించినట్టు మాట్లాడుతున్నారు. క్రైస్తవ ఉగ్రవాదం అంట, మాఫియా చేయించిందని, మత రాజకీయాలని, శవ రాజకీయాలని, ఇలా ఏదో 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 అంటూ విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు ఎలా ఉంటారో, అసలు నిజమైనటువంటి హిందువులు ఎలాగుంటారో మీకు తెలుసు. నిజమైన హిందువులు లేదా హిందూ సహోదరులు, నిజంగా దేవీ దేవతలను పూజ చేసుకునేటువంటి విశ్వాసులు ఎవ్వరూ కూడా మాతో ఇలా లేరు. మేము కలుసున్న వారందరూ కూడా మాతో మంచిగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటివన్నీ కూడా విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి గుంపులు మాత్రమే చేస్తాయి, వాళ్ళైతే హిందువులు కాదు. అలా ఈయన మరణాన్ని బేస్ చేసుకుని కూడా నెగిటివ్గా ప్రచారం చేయడం, మరలా క్రైస్తవుల మీద విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది ఎంతవరకు సబబది? అదేనా ధర్మం? అదేనా మీకు నేర్పించే ధర్మం? సో ఏదేమైనా ఇది హిందువుల గురించి కాదు. హిందువుల గురించి నేను ఎప్పుడు తప్పుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవీ దేవతల గురించి కూడా ఎప్పుడు ఒక చిన్న విషయం కూడా మాట్లాడలా. కానీ నిజమైన హిందువులు ఎలా ఉంటారో నాకు తెలుసు. సో నిజమైన హిందువుల గురించి కాదు ఇది. మతోన్మాదంతో రెచ్చిపోతున్నటువంటి వాళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నా హిందువుల్లో ఉన్నా సరే, క్రైస్తవ్యంతో రెచ్చిపోతున్న వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి విద్వేషాలే సమాజానికి దేశానికి కూడా ప్రమాదకరం. అయితే హిందువులని హిందువుల మీద ఎప్పుడూ కూడా ఈ యొక్క ఇష్యూ అనేది రాలేదు. అయితే ప్రధానంగా ఆయన మీద ఉన్నటువంటి నింద ఏంటంటే, ప్రవీణ్ గారి మీద ఉన్న నింద రాముడి మీద సీత మీద దారుణంగా మాట్లాడాడు అనేది ప్రధానమైనటువంటి అభియోగం. మాట్లాడినప్పుడు ఎవరితో డిబేట్ చేశాడో ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు, అప్పుడు ఎందుకు అపోజ్ చేయలేదు? అది 4 సంవత్సరాల క్రితం మాట్లాడింది అనుకుంటా. నేను అవన్నీ కూడా చూశాను, ఆయన వీడియోస్, ఇంటర్వ్యూస్, డిబేట్లు అన్నీ కూడా ఈ మధ్య 2 రోజుల నుంచి చూస్తున్నాను. బట్ అప్పుడు ఎందుకు స్పందించలేదు? చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ వంక అనేది ఎందుకు తీసుకొస్తున్నారు? ఆయన మాట్లాడినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఆయన ఉన్నప్పుడైతే ఆయనే సమాధానం ఇస్తాడు. ఆయనతో మాట్లాడలేక, ఆయనతో కూర్చోలేక, ఆయనకు సమాధానం ఇవ్వలేక ఆయన చనిపోయిన తర్వాత అవి ఎందుకు తీసుకురావడం?
అలాగే ముస్లింకి సంబంధించిన ఒక ఇష్యూ వస్తే ముస్లింలు ఖండించారు. దాంట్లో ఒకవేళ పొరపాటు నోరు జారితే నేను క్షమించండి అని డైరెక్ట్గానే ముందు నన్ను క్షమించేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని క్షమించమని అడిగారు. అలా మీరు కూడా క్వశ్చన్ చేస్తుంటే మీకు కూడా సమాధానం వచ్చేది, క్షమించమని కూడా అడిగేవారేమో కదా. సరే, అప్పుడు ఏమన్నారు, ఆ టాపిక్ ఎందుకు అంటే స్త్రీ వివక్షత. స్త్రీ వివక్షత దేశంలో ఎలా ఉండేది, అది పురాణాల్లో ఎలా ఉంది అని స్త్రీ వివక్షత కోసం మాట్లాడిన సందర్భం అది. రామాయణంలో యుద్ధకాండలో ఉన్నటువంటి 116వ సర్గ 1వ శ్లోకం నుంచి 9 శ్లోకాల వరకు ఉన్నదే ఆయన కోట్ చేసి ఆయన మాట్లాడాడు. అయితే ఇది 61వ భాగంలోనూ 62వ భాగంలోనూ ఒక్కొక్క రామాయణంలోనూ ఒక్కొక్కలా ఉంది. నేను చాగంటి గారి రామాయణంలో కానీ ఇక తెలుగు రామాయణం అని చెప్పి ఇంకొకటి అట్లా కొన్ని చూశాను కూడా. అయితే నేను వాటి గురించి నేనేం మాట్లాడినా, వాటి గురించి నేను మాట్లాడడానికి అయితే రాలేదు. కానీ ఆ చాగంటి గారు కూడా అదే బోధించారు. ఆయన ఏదైతే మాట్లాడినారో అవే మాటలు చాగంటి గారు వారి రాసినటువంటి రామాయణంలో కూడా ఉంది, అలాగే యాప్లో కూడా అదే ఉంది, అలాగే వాల్మీకి రామాయణంలో కూడా అదే ఉంది. అలా ఏది రాశారో దాన్ని కోట్ చేస్తూ ఇది న్యాయమా అని అడిగాడు. సో అది నేను సపోర్ట్ చేయడానికో అపోజ్ చేయడానికో నేను మాట్లాడలేదు. కానీ ఆయన తప్పుగా వక్రీకరించి బూతులు తిట్టి మాట్లాడినట్టయితే లేదు కదా. ఆయన ఉన్నది మాట్లాడినట్టు చూపించాడు. ఒకవేళ అది తప్పైనా ఒప్పైనా అప్పుడే మీరు సరిచేయాల్సింది, లేదా ఉన్న రామాయణంలో దానికి సంబంధించిన విషయం ఏంటో ప్రజలకు తెలియచేయాలి. ఉన్నది మాట్లాడుతున్నాడు. ఎవరినైనా సరే డిబేట్లో సార్ అని పిలుస్తాడు. ఎవరినైనా సరే మర్యాదపూర్వకంగానే డిబేట్ ఎలాంటిదైనా ఎంతవరకైనా ఎంతలా ఓడించినప్పటికీ సార్ అనే పిలుస్తాడు. అవి నేను గమనించాను. సో అలాంటి వ్యక్తి మీద ఈ రాముడు సీత గురించి మాత్రమే ఎక్కువ అభియోగాలు చేయడం, అది కూడా ఒక స్త్రీ వివక్షత గురించి. అది కేవలం రాముడు సీతే కాదు, ఇంకా చాలా విషయాల్లో కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మహమ్మద్ ప్రవక్త స్త్రీ అణచివేత గురించి కూడా ఆయన మాట్లాడి క్షమాపణలు చెప్పాడు. ఏదేమైనా స్త్రీ వివక్షత గురించి మాట్లాడాడు. అది కరెక్ట్గా మీరు చదవండి. బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నేను చూపించడానికి, నేను అపోజ్ చేయడానికి అయితే నేను ట్రై చేయట్లేదు, ఎందుకంటే అది నాకు ఇష్టం లేదు. సో ఈ విధంగా ప్రధానమైన అంశం అదొక్కటే మీకు పెయిన్ఫుల్గా అనిపిస్తుందేమో. ఆయన ఉన్నది మాట్లాడాడని మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు క్రైస్తవులంతా కోరుకునేది, ఎదురు చూసేది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్డర్, యాక్సిడెంట్ అనేది కావాలి. ఒకవేళ ఈ యాక్సిడెంట్ అయితే అది ఎలా జరిగింది, ఎలాంటి సందర్భంలో ఆయన ఉన్నారో ఆ పరిస్థితిని తెలుసుకోవడానికి, అది అనుమానాస్పదంగా ఎవరైనా దాడి చేస్తే ఆ దాడి చేసింది ఎవరైనా కానీ, క్రైస్తవులైనా సరే, ఎవరైనా సరే, హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా ఎవరైనా సరే న్యాయం చేయండి. చట్టబద్ధంగానే వారి గురించి న్యాయం చేయండి, శిక్షించండి అనే కోరుతున్నారు. అంతకు మించి విద్వేషాలు రెచ్చగొట్టడానికో లేతే వాళ్ళే చేశారు వీళ్ళే చేశారని ప్రధానంగా ఆరోపణలు చేయడానికి ఇక్కడ ఏమీ లేదు కదా. సో ఈ విషయంలో మాత్రం అర్థం చేసుకోగలరని నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ ప్రవీణ్ పగడాల గారు తన స్టాఫ్ విషయంలో కూడా, తన సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న స్టాఫ్ విషయంలో కూడా ప్రధానంగా హిందూ పండుగలు ఏదైనా వస్తే వాళ్ళ హిందూ సోదరులకు, ఎంప్లాయీస్ అందరికీ కూడా అందరికీ బహుమతులు ఇచ్చేవాడు, అందరినీ గౌరవించేవాడు, హిందూ ఫ్రెండ్స్తో వెళ్ళేవాడు. సో అందరూ కూడా హిందువులు కూడా సామరస్యంగా ఉండాలని, మతాన్ని మాత్రం ఎత్తికెక్కించుకోకూడదు. మతమైన క్రైస్తవమైనా సరే మతం అనే మత్తులో ఉండకూడదు, సామాజిక విప్లవంతో ఉండాలి, సామాజిక పరమైన అంశాలతో ఉండాలి, దైవికమైన అంశాలతో ఉండాలని మాత్రం బోధించాడు ఆయన. కాబట్టి ఇదేదో హిందువులకు వ్యతిరేకంగా, హిందువులకు నెగిటివ్గా ఆయన చిత్రీకరించడం, లేదా హిందువులకు వ్యతిరేకంగా క్రైస్తవులంతా చేస్తున్నారు అని ప్రచారం చేయడం తప్పు. కాబట్టి అలాంటి విషయాలు ఒకవేళ ఉంటే వాటిని సరిచేసుకోగలరని ఈ మాటలు తెలియజేస్తున్నాను. హిందువుల మీద ద్వేషం లేదు, హిందూ దేవుళ్ళ మీద పగా ప్రతీకారాలు లేవు. ఆ విషయం ఒకటి అర్థం చేసుకోండి. అలాగే క్రైస్తవులు కూడా అనవసరమైన విషయాలు షేర్ చేయకుండా, తప్పుడు వార్తలు షేర్ చేయకుండా, పోలీసు వారు ఇచ్చేటువంటి నివేదికల ప్రకారం, వారు ఇచ్చేటువంటి రిపోర్ట్ ప్రకారం వారు ఏం చెప్తారో చూసే వరకు కూడా వెయిట్ చేద్దాం. అంతవరకు కూడా ఓపికగా వెయిట్ చేయండి. ఇంకేదైనా ఆధారాలు ఏదైనా దొరికినా, లేదా అనుమానాస్పదంగా ఏదైనా అనిపించినా ఎప్పుడైనా సరే పోలీసులకు తెలియజేయండి. వారు దాన్ని బేస్ చేసుకుని ఇంకేదైనా చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నమ్ముతున్నాం, వాళ్ళకి ఇచ్చాం కాబట్టి వాటి విషయంలో న్యాయం జరుగుతుంది అని నమ్మి ప్రార్థన చేయండి. సో ప్రార్థన చేసి ఆ న్యాయం వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేద్దాం. ఒకవేళ అది యాక్సిడెంట్ అయినా లేదా అనుమానాస్పదంగా ఎవరైనా దాడి చేసినప్పటికీ కూడా ఆ తర్వాత ఎలా స్పందించాలో, ఆ తర్వాత దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనం అర్థం చేసుకుందాం. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అనేవి. ఇప్పటి వరకు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవి. ఇకపోతే ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత, పోలీసులు మరలా ఇంకేదైనా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఇంకేదైనా సందేహాలు ఉంటే గనక ఆ తర్వాత మరలా మనం చూద్దాం. సో ఇది వీడియోలోని అంశం. ఈ కొన్ని విషయాలు కూడా మీకు అర్థమవుతాయి అని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఇతరులకు నచ్చితే మీరు షేర్ చేయండి, అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. ఇక మరలా అప్డేట్స్ ఏమైనా ఉన్నా, ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయితే మరలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లేదంటే దేవుని వర్తమానాలతో మరలా కలుసుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్తే.